సెకండ్ టైం పాడినప్పుడు దయచేసి పాడండి. స్తుతికి యోగ్యుడని
అర్థమైంది కదా, పాట వచ్చింది కానీ ఒక పల్లవి. అయితే ఫస్ట్ సిస్టర్స్ పాడతారు ఒక చరణం పల్లవి, బ్రదర్స్ పాడతారు ఒక పల్లవి, అట్లా ఒకటే. నేను స్థితించేదాన్ని నేను స్టార్ట్ చేస్తాను, ఈ లైన్ పాడతాను. ఓకే, తర్వాత ఫస్ట్ చరణం బ్రదర్స్ పాడతాను. ఓకే రైట్. నే కొన్ని మార్పులను చూసుకుందాం. అటు రీతిగా యోగ్యంగా ప్రభుని ఆలోచించే సాయం చేయగలక. Please turn with me the book of Mark chapter 5 verse 1 to 10. When they alternated. మనము మార్చి చదువుకుందాం. నేను పట్టణం చదువుతాను, మీరు పట్టణం చదవండి. మార్చి వార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వస్తుంది. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. వాడు సమాధులలో వాసము చేసేది వాడు సంఖ్యలతో నేను ఎవడను వాడిని బంధింపలేకపోయాను. ఐదవ వచనం 5. I'm reading 5 verse. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాను. యేసు సర్వోన్నతుడా, నా దేవుని కుమారుడా, నీతో నాకేమి, నన్ను బాధపరచుకొని దేవుని పేరట నీకు ఆనబెట్టు చున్నాన్ని బిగ్గరగా కేకలు వేస్తున్నాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఎలాగనగా మేము అనేకులమని చెప్పి సాయంత్రం ప్రార్థించుకుందాం. ఏమైనా తండ్రి మీ పదనాలుగు ఒకసారి మార్క్స్ వార్త ప్రభా 5వ అధ్యాయం 10వ స్తోత్రములు అపవిత్రాత్మ పట్టినటువంటి ప్రభా ఆశయాన్ని మీరు ఏదిగా స్వస్థపరచుకున్నాను. ప్రభా రాగమైనటువంటి తీర్పు మర్చిపోతారు. ఏక సమయంలో ప్రభా నాతో మాట్లాడండి, సురక్షను మరుగుపరచండి, చేపచ్చిన వారందరికీ కొంచెం ఆత్మ సత్యంతో ఆరాధించే మనసుతో పరచడం ఏసునామని స్థించి ప్రార్థించడం తండ్రి. ఇది చాలా పరిచయమైన బాగా మనకి తెలిసినటువంటి విషయం. ఇది మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం కదా. సేన అనేటువంటి పట్టినటువంటి మరి దయ్యం పట్టినటువంటి ఒక మరి మనుషుని ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం ఇక్కడ. సేన అనగా సమూహం, మోర్ దెన్
1 సేన పట్టినటువంటి మరి ఇక్కడ మనం చూసినాం కదా, ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ ఉంది కదా, ఏమంటది సేన ఎక్కడ ఉందన్నమాట. 9 మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు నా పేరు సేన అనగా నేను అనేకులు అని చెప్పి. అనే సేన అనగా మోర్ దెన్ 1 దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎక్కడుందంటే మరి వారా సముద్రమునకు అద్దరినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. 5వ వచనం మొదటి వచనం చూసినట్లయితే చాప్టర్ 5 verse 1 వారా సముద్రమునకు అద్దరినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు మరి గెరసేనటువంటి ఆ ప్రదేశానికి మరి తాను మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. వారు అనగా మరి శిష్యులతో పాటు మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెరసేనుల ప్రాంతానికి మరి వచ్చినట్టు వాడు ఉంటున్నాడు. దానికంటే ముందుగా మనం చూసినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం దయచేసి ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 verse 14 ఫస్ట్ తిమోతి చదవండి 14 సార్ 15 చాప్టర్ 1 verse 15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. పాపులను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తానే ఆ పరలోకము నుండి ఈ లోకమునకు పాపులను రక్షించడానికి వచ్చినాడు. మరి ఇక్కడ ఎట్లా వచ్చాడు? ఇక్కడ మనం చదివినట్లయితే మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయము మరి మొదటి వచనం చూస్తాడంటే అక్కడ 2వ వచనం గమనించినట్లయితే ఆయన ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తానే గెరసేను దేశంలోనికి కదా, గెరసేను ప్రాంతంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా ఎవరి దర్శనానికి వచ్చినట్టు ఇప్పుడు అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ యొక్క మరి వాడిని మరి దర్శనానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు దర్శనానికి వచ్చినాడు. అంటే పాపులను రక్షించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు మరి వచ్చిన వాక్యంలో స్పష్టంగా మనం చూస్తుంటున్నాం పిల్లల. అంటే మరి అక్కడ మరి అవసరత ఉంటుంది కదండి. వాడి అవసరత ఏంటంటే వాడు మరి అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ దయ్యములతో మరి వాడు బాధపడుతున్నాడు. అక్కడ అవస్థ ఉంటుంది, స్వస్థత అనేటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఈ లోకములో మరి పాపులైనటువంటి మనలను రక్షించడం కొరకై, అంటే ఈ లోకంలో అవసరత ఉంది కాబట్టి ఆ పరలోకం నుండి అరుదించి మనను పాపం నుండి మరి శాపం నుండి విడిపించడానికి కొరకై యేసుక్రీస్తు దర్శించడానికి కొరకై ఈ లోకానికి వచ్చి వాడు ఉంటున్నాడు. అయితే మరి ఇక్కడ సంగతి చూసినట్టయితే ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన వాటి గురించి మనం చూసినట్టయితే మరి 2వ వచనంలో అక్కడ ఏం అవసరత ఉంటుంది? అక్కడ ఆయన ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధి నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. మరి ఎందుకంటే మరి ఒకప్పుడు మరి మన జీవితాలలో మనం చూస్తుంటే ఆత్మీయంగా మరి సమాధులలో నుండి వాడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? వెరీ లివింగ్ సమాధిలో, సిమెంట్ కదా, సమాధులలో. మిగతా వాళ్ళందరూ ఊళ్ళలో. అయితే వీడైతే అపవిత్రాత్మ పట్టింది కాబట్టి కనిపిస్తుంటే అపవిత్రాత్మ అంటే దయ్యం కదా. ఆ దయ్యం వాడికి ఇప్పుడు ఏడ పడుకోమంటే ఆడ పడుకోమంటే మనుషుల లొకాలిటీ నుండి అతడు ఈస్ ఫార్ ఫ్రమ్ లొకాలిటీ నుంచి వాడు దూరంగా ఉండేసి ఇప్పుడు ఏంటంటే వాడు ఇక్కడ దయచేసి 3వ వచనం చదవండి. వాడు సమాధులలో వాసం చేసేటి వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. చూడండి, వాడు అపవిత్రాలతో పట్టినటువంటి వారి జీవితము మరి ఏ రీతిగా ఉన్నదంటే ఇక్కడ మనం చూసినట్టయితే మొదటిగా సమాధులలో వాసము చేసేటి వాడంట. సమాధులలో వాడు నివాసం చేస్తున్నాడు. అదే రీతిగా సంఖ్యలతో నేను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. అంటే వాడు చేసేటువంటి అరాచకాలు అంత ఇంత కావు. అంటే వాడిని బంధించలేకపోతున్నాడు. బంధించిన ఎవడుకుంటున్నాడు అంటే అంతగా అతనికి యాక్టివిటీస్ ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే మరి ఒకప్పుడు మన జీవితాలు మనం చూసినట్టయితే కూడా మనం కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మన జీవితం కూడా ఏ రీతిగా ఉంటుందంటే ఈ వచనం ఆధారం చేసుకుంటే
మరి మనం కూడా కంపేర్ చేసుకొచ్చి మనం చూద్దాం. రండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కదండి, మనం కూడా మరి అపరాధముల చేత పాపముల చేత కదండి మనము చచ్చిన వారమే. మనము బ్రతికినప్పటికీ చచ్చిన వారం అంటే పాపముల చేత. ఒకప్పుడు ప్రభుని అంగీకరించినప్పుడు కదా, దేవుని ఇంట్లోకి దూరంగా ఉన్నప్పుడు, లోకములో కదా వారితో సాహసము మరి చేస్తూ మరి వారితో ఉన్నప్పుడు అంటే పాపముల చేత పట్టబడి ఉన్నప్పుడు మరి మనం కూడా మరి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అయినప్పుడు కదా క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు కదండి. బాప్తిసం కదా తీసుకున్నటువంటి వారు కదండి. బాప్తిసం అనగా వాట్ డస్ దట్ మీన్? బాప్తిసం కదా, బాప్తిసంలో మనం సాక్ష్యం ఇచ్చాం కదా, దాని అర్థం ఏంటి? నేను చనిపోయాను, ఐ డైడ్ ఫర్ దిస్ వరల్డ్ కదా, పాపం నిమిత్తము నేను చనిపోయాను అంటే మనం పాట పెట్టబడుతుంది దానిలో నీళ్ళలో పుస్తాం కదా. అంటే నేను కూడా ఈ లోకములతో నేను వేరైపోయాను. ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నేను లోకం నుంచి నేను వేరైపోయాను, పాపం నుంచి నేను అలవాట్ల నుంచి అన్నిటి కూడా నేను సమాధి చేసేయాను. మనం ఉదాహరణకి సినిమాలు చూసేవాడిని, చుట్టాలు తాగేవాడిని, ఇంకా లోకస్తులతో కలిసి తిరిగేటవాడిని, లోకస్తుల యొక్క కార్యక్రమాలను పాల్గొనేటవాడిని, దేవునికి విరోధమైన కార్యక్రమాలను పాల్గొనేటవాడిని. ఇదిగో సంఘం ఎదుట కదండి, బాప్తిసం అంటే సంఘం ఎదుట ఇస్తుంది కదా, ఇదిగో సంఘం ఎదుట నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కదా నేను క్రీస్తువాడిని, క్రీస్తు నందునటువంటి వాడు నూతన సృష్టి. ఇప్పుడు నేను చనిపోయాను అనగా పాపముల నిమిత్తమై నేను నా పాపలన్నీ కూడా ఇక బొందబెట్టేసినాయి. చనిపోయినటువంటి వ్యక్తి తాగుతాడా? చనిపోయినటువంటి వ్యక్తి చెడు సాహసం చేస్తాడా? చనిపోయినటువంటి వ్యక్తి కదా తిరుగుతాడా? ఇక ఆత్మీయంగా మనం చూసినట్టయితే మరి మనం కూడా ఈ అపవిత్ర ఆత్మతో పట్టినటువంటి వారి వలె అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే మరి కలువరి శిలువలో తన ప్రాణాన్ని చెందించి మరి మన పాపలన్నింటినీ కూడా పవిత్రపరిచి మనను క్రీస్తునందు మనను మరి బతికించినట్టు వాడుకుంటున్నారు. అందుని బట్టి మరి ప్రభువును స్తుతించి ఆరాధించబద్రమవుతున్నాం. ఇక్కడ చూస్తా ఉంటుంటే మరి మొట్టమొదటిగా వాడు ఎక్కడ వాసం చేస్తున్నాడు అందరూ చెప్పండి? సమాధుడు. వాడు సమాధులలో వాడు వాసం చేస్తున్నాడు. రెండవదిగా సమాధులు ఏముంటాయంటే డెడ్ బాడీస్ కదా. సమాధులు ఏముంటాయి? డెడ్ బాడీస్. అయితే సమాధిలో ఉంటున్నాడు అంటే అందరు ఇంట్లో ఉంటున్నాడు, వాడు అక్కడ దూరంగా ఉంటున్నాడు. మనం కూడా ప్రభు అంగీకరించక మునుపు మన స్థితి చూసినట్టయితే కదా ఊరికి వెలుపల కదా సమాధులు ఎక్కడ ఉంటాయి కదా, సమాధులు ఎక్కడ ఉంటాయి? ఊరికి వెలుపల. మనం కూడా ప్రభు అంగీకరించక మునుపు మన స్థితి కూడా కదా ఇక మందిరంకు వెలుపల ఉండేటువంటి వారం, మనం అందరం వచ్చేటువంటి వారం కాకుండా ఉంటాము కదా. ప్రభుని అంగీకరించిన తర్వాత క్రీస్తు నందు మనం బతికించిన తర్వాత ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుడు తన ప్రేమ తన సంకల్పం చొప్పున దేవుడి మనల్ని నడిపించిన వాడు ఉంటున్నాడు. లేకపోతే మనం కూడా కదా అపవిత్ర ఆత్మ పట్టిన వాడి వాళ్ళే కదా మనం పాలెంకు వెలుపలటువంటి వారు ఉంటున్నాం, ఊరికి వెలుపలటువంటి వారు. ప్రభా నీ ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ద్వారా ప్రభా నన్ను కూడా మందిరానికి నడిపించావయ్యా. అంతేగా మాత్రమే కాదు, నా కుటుంబంతో అంత మాత్రమే కాదు, నా పిల్లలతో కూడా ప్రభా నేను స్తుతించి మరి ఆరాధించేటువంటి ధన్యత నాకు దయచేశాను అని ప్రభువును ఆరాధించబద్రమవుతున్నాము. ఎందుకంటే మరి మరి ఆ సమాధులు దూరంగా ఉంటున్నాయి, ఊరి వెలుపల. రెండవదిగా సమాధుల్లో డెడ్ బాడీస్. మనం కూడా సచ్చినటువంటి వారంగా ఉన్నప్పుడు క్రీస్తునందు మనను బ్రతికించుకుంటున్నాడు. మూడోదిగా మనం చూస్తుంటే వారిని ఎవరు కూడా మూడోది ఎక్కడ వచ్చిన అది ఆయన 4వ వచనం చదవండి దయచేసి. పలుమారు వాని కాళ్లను చేతులను సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళు తుత్తునిగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. చూడండి, 3వ లక్షణం అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వారిలో 3వ లక్షణం ఏంటంటే వానిని ఎవరు కూడా సాధు చేయలేకపోయినారంట. అంటే ఎవరు కూడా అని లోకంలో బాగు చేయలేరంట. అంటే ఇది స్థితి కదండి. క్రైస్తవ కుటుంబంలో కూడా పేరు క్రైస్తవులు ఉన్నప్పటికీ వ్యభిచారం యొక్క అలవాట్లు, తాగుడు బోత్తాలు ఉన్నప్పుడు
ఆ కుటుంబము, ఆ తల్లిదండ్రులు లేక ఆ భార్య కదండి ఎంత వాళ్ళు బాధపడుతుంటున్నారు. ఈ అపవిత్రాత్మకు పట్టినటువంటి వాడిని చూస్తూ ఉంటే ఎవరు కూడా సాధుపరచలేరకట. అంటే బహుశా వా ఇంటి వారు ఎక్కడెక్కడో తీసుకుపోవచ్చు, ఎక్కడెక్కడో బాగు చేయడానికి కొరకు, అయితే ఎవరు కూడా వాడిని సాధుపరచలేరట. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే మరి సంఖ్యల చేత వాడు ఏమని చేశాడంట, బంధించినప్పటికీ ఎరగొట్టుకున్నాడంట. సంఖ్యలు అనగా మనం కూడా ఈ మన ఆత్మీయ జీవితాన్ని కంపేర్ చేస్తూ ఉంటే మనకు మనం కూడా రకరకాల సంఖ్యల చేత బంధించబడి పాల్గొంటున్నాం. పలు అలవాట్లకి, పలు వ్యభిచార తలంపులకి, పలు లోకపు యొక్క అలవాట్లకి మనము బంధించబడి ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో కాచిన రక్తం చేత మనం పవిత్రపరిచి మన సంఖ్యలను విడిపించాడు. కట్టుబాటుతో ఉంటున్నాం. అంటే లోకపు యొక్క ఆచారములతో, లోకపు యొక్క అలవాట్లతో మనం కూడా ఒకప్పుడు మన జీవితం చూసినట్టయితే మరి కట్టుబాటు వరకు ఉంటున్నాం. అయితే చూడండి కట్లు అదే ఆ ఇంప సంఖ్యలను కూడా ఏం చేసినట్టు తునిలుగా తెప్పేసాడు. అంటే చూడడానికి ఎంత బలం ఉంది. అందుకే దయ్యం పట్టిన వారికి చాలా శక్తి ఉంటుంది. గమనించారండి? మీరు విన్నారా? మేము నారాయణ ఖేడ్ అనేటువంటి ప్రాంతంలో మా నాన్నగారు పనిచేసేటువంటి వాడు ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు. అయితే అక్కడ చేతబడి బాణమతి అంటారు కదా, పేరు తెలుసా? చేతబడి బాణమతి అంటారు కదా. అక్కడ వాళ్ళు చేసేటువంటి వారు మంత్రగా ఒక మనిషి మీద నీ మీద ఏమైనా చేయాలనుకుంటే ఒక బొమ్మను తయారు చేస్తారు. ఆ బొమ్మకి వాళ్ళు ఏమైతే చేస్తారో అది ఇక్కడ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే దయ్యం దగ్గర ఈజ్ అ పవర్ అంట. దయ్యం దగ్గర శక్తి ఇచ్చాడు. దేవుడు శక్తిమంతుడు. దయ్యం దగ్గర ఈజ్ అ మైటీ, ఈజ్ అ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. అంటే దయ్యము శక్తిమంతుడు అంట, దేవుడు సర్వశక్తిమంతుడు. లోకంలో ఆ దయ్యములు మనం తక్కువ అంచనా వేయకూడదు పిల్లరా. ఎందుకంటే ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు, అక్కడ నారాయణ ఖేడ్, అక్కడ కర్ణాటక బార్డర్లో ఉన్నప్పుడు అక్కడ విపరీతమైనటువంటి మంత్రాలు జరిగేటి, విపరీతమైన బాణమంతులు చేతబడి ఉండేటి. అయితే ఇక దయ్యం పట్టించినటువంటి వ్యక్తి వాడు ఎక్కడ ఉంటాడంటే వాడు బావిలో పోయి కూర్చుంటాడు. బావిలో బావి ఉంటుంది. ఆ బావిలో గోడ నుంచి ఒక చెట్టు వస్తుంది చిన్నగా. గమనించారా? ఊర్లలో బావిలు ఉంటాయి కదా, ఆ బావి కట్టిన తర్వాత మధ్యలో ఒక చెట్టు కొమ్మ వస్తుంది అనమాట. చిన్న చిన్న చెట్లు పోలుస్తాయి కదా, అలా తీసి ఆ చెట్టు కొమ్మ పట్టుకొని వెళ్ళాడుతుంటారు. అంటే వాళ్ళ దగ్గర నేను చూశాను నా చిన్నతనంలో. అంటే దయ్యం పట్టిన వారి దగ్గర పవర్ కూడా ఉంటుంది పిల్లలు. చూడండి, ఆ తుత్తునీలుగా చేసిన వాడు ఉంటాడంట. ఆ మాట మనం చూసినట్టు చూడండి, వారి చేతికి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినిగా చేసిన కనుక వాడెవడును వాడిని సాధుపరచలేకపోయాను. ప్రియులారా, ఈ లోకంలో పాపి అయినటువంటి మానవుని ఎవరు కూడా సాధు చేయలేరు పిల్లరా. కేవలం యేసుక్రీస్తు మాత్రమే. చూడండి, కింద మనం చూస్తుంటే మరి ఇంకో మాట మనం చూస్తున్నాం. చూడండి, మరి ఈ ఈ వ్యక్తి అంట ఏం చేస్తున్నాడంట? తర్వాత చదవండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. చాలండి. చూడండి, వాడి యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుందంటే, అపవిత్రాత్మ పట్టినటువంటి వాడి యొక్క స్థితి చూస్తా ఉంటుంటే మరి తను తాను గాయపరుచుకొని చుంటున్నాడు అనమాట. కేకలు వేస్తుంటున్నాడు. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు కదా. అపవిత్రాత్మ పట్టిన వాడి యొక్క స్థితి ఈ లోకంలో ప్రభు అంగీకరించ మునుపు కూడా కదా మన స్థితి కూడా కదండి. అయితే దేవుడు మనకు మరి అనుగ్రహించినటువంటి మరి పూర్ణ శాంతి, నేనే నా సంతోషం నా సమాధానం నీకు అనుగ్రహిస్తాను అంటే దేవుని యొక్క మరి శాంతి సంతోషాన్ని మరి మనకు అనుగ్రహించినటువంటి వాడు కొట్టున్నాడు పిల్లలు. వాడు ఎవరు కూడా బాగు చేయలేకపోయినారంట కదండి. మనం చూస్తూ ఉంటుంటే ఈ లోకంలో ఎన్ని లక్షల కోట్లు ఉంటున్నాయి కదా. సినిమా యాక్టర్స్ కానీ, సినిమా హీరోయిన్స్ కానీ వాళ్ళు చేసే పని ఏంటి? డ్రగ్స్ కదా. రాత్రిపూట ఆ డ్రగ్స్ అంటే మందు కూడా వేసుకోకపోతే వాళ్ళు పడుకోలేరు. మనం వేసుకుంటామా? 5 గంటలు మనం చేసుకుంటాం. తెల్లారు 5 గంటల వరకు మనకి అలారం కొట్టేంతవరకు మనకు పిల్లరా. చూడండి, ఎంత ఉన్నప్పటికీ శాంతి లేదు, సమాధానం లేదు వాళ్ళకి, ఈ లోకస్తులకి. మనం చూసాం కదా రీసెంట్ గా గత సంవత్సరం అనుకుంటా, అతని పేరు సుశాంత సంథింగ్ కదా. ఈజ్ అ వెరీ యంగ్ హీరో. అయితే చూడండి, చంద్రమండలంలో ఎక్కడ అక్కడ ఫ్లాట్ కొని పెట్టాడు, ఫ్లాట్ స్థలం. అంటే చూడండి, హౌ మచ్ ఇస్ రిచ్ పర్సన్.
అయితే శాంతి లేదు, సమాధానం లేక తను ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నట్లా. అయితే గమనించండి, ఎవరు కూడా అవన్నీ బాగు చేయలేకపోయినారు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తను మరి దర్శిస్తూ వచ్చాడో మరి తాను మరి బాగుపోయినట్టుగా మనం చూస్తుంటాం. అయితే మరి చూడండి, మరి 5వదిగా 4వదిగా మనం చూద్దాం. చూడండి అతని యొక్క పరిస్థితి. 5వ వచనం చూడండి. 5వ వచనం ఏముంది? వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధులలో కొండల్లో కేకలు వేస్తూ తను తాను గాయపరుచుకుంటూ, 4వదిగా తను తాను గాయపరుచుకుంటూ ఇతరులకు చెప్పండి గాయపరిచేట వాడుకుంటున్నాడు. తను తాను నష్టం చేసుకుంటూ ఇతరులకి నష్టము చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లల. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరి తనను దర్శిస్తూ వచ్చాడో చూడండి 7వ వచనం చదవండి దయచేసి. 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఏమైంది గమనించండి. ఈ దయ్యము ఇప్పుడు ఏం చేస్తుంది? దయ్యం గుర్తుపట్టిందా? ఏమంటే అందరు చెప్పండి. దయ్యం చేసింది, దయ్యం గుర్తుపట్టింది కదా. దయ్యం గుర్తుపట్టి ఏమంటుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి, ఎంత మంచి టైటిల్ చెప్తా ఉంటుంది చూడండి. సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, నన్ను బాధపరచుకు తెలుసు. యేసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దయ్యం ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే యేసు ప్రభుని చూసిందో, సర్వోన్నతుని కుమారుడా, నాతో నీకేమి పని? ఎందుకు వచ్చాను? ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనిషిని విడిచిపోమని మనతో చెప్పాను. తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడంటే నాకు ఇక్కడ స్థానము లేదు. అపవిత్ర ఆత్మ దయ్యము సైతం కూడా ఏమంటుంది? ఇప్పుడు దేవుని గణపరుస్తుంటుంది. ఇప్పుడు దయ్యము సైతం కూడా యేసు ప్రభుని ఏమంటుంది? ఆరాధించినట్టుగా ఉంటుంది. సర్వోన్నత దేవునికి మాట నీకేమి? నన్ను బాధపరచుకోమని వేడుకుంటుంది. ఎనిమిదో చూస్తుంటే 9వ వచనం. మరియు ఆయన నీ పేరేమని అని అనగా, నా పేరు సేన ఏలనగా మేము అనేకులమని చెప్పాను. 10వ వచనం చూస్తుంటే తమ్మును ఈ దేశం తొలివేయవద్దని ఆయన మిగిలిన బతిమాలు కొనెను. చూడండి, ఈ దయ్యం ఏం చేస్తా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువాని తెలుసు. ఆయన చెప్పక ముందే బతిమాలుతుంది, ఇక్కడి నుంచి నన్ను పంపివేయకము కదండి. స్పష్టంగా తమ్మును ఈ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయన మిగుల బతిమాలు కొనెను. అయితే 11వ చూసినట్టయితే అక్కడ కొండ దగ్గర పందులు ఉంటున్నాయి. ఆ పెద్ద మందం వచ్చి అక్కడ కొండ పక్కన పెద్ద మందం పందులు వేస్తూ ఉంటుంటే, అయ్యా ఈ దేశంలో నన్ను పంపించకయ్యా, కనీసం ఆ పందుల దగ్గర నన్ను అయ్యా నాకు నివాసం కల్పించినప్పుడు చూడండి అమ్మ చదవండి దయచేసి. 12 కనుక పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములను ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మ వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రం దారికి వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. చూడండి పిల్లలు, వాడు బాగా అయిపోయాడు. ఎప్పుడైతే అపవిత్రాత్మ పట్టిన వాడు, ఎప్పుడైతే అపవిత్రాత్మ వాడిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాడు బాగా అయిపోయాడు. అంటే ఎవరు కూడా వాడిని సాధు పరచలేకపోయాడు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే దర్శించాడో మరి అప్పుడు వాడు మరి బాగా పాల్గొంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే, సమాధులలో వాడు ఏం చేశాడు? నివాసం చేసేవాడు. అంటే పాలెము బయట ప్రభా నేను కూడా అపవిత్రాత్మ పట్టినటువంటి వాని వలె నేను కూడా పాపుల చేత అపరాధ చచ్చిన వాడైనప్పుడు నేను కూడా ప్రభా నీ మందిరమునకు బయట ఉండేటువంటి వాడిని ప్రభా. అయితే అనాది సత్యం చెప్పున మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నన్ను ప్రేమించి కలవరిశిలలో మీరు నా కొరకై ప్రశ్న రక్తం ద్వారా నన్ను పాపను కడిగారు, శుద్ధీకరించారు, నీ సొత్తుగా నీ బిడ్డగా చేసుకున్నారు ప్రభా. నన్ను నీ ఇంటిలో నన్ను చేర్చినావయ్యా. దేవుని స్థితించారు కదా హేతు ప్రభా. పిల్లరా జ్ఞాపకం చేసుకుని పాలెము బయట ఉండేటువంటి వాడిని ప్రభా, ఇప్పుడు నన్ను నీ ఇంటిలోకి చేర్చావు. మరి చనిపోయే వారి మధ్యలో ఉండేటువంటి కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులు అంటే చనిపోయే వారి మధ్యలో ఉంటున్నారు. అంటే నేను కూడా అపరాధం చేత పాపం చేత చచ్చిన వాడినప్పుడు లోకస్తుల మధ్య ఉండేటువంటి. ఆదివారం అంటే తెలియదు, ఫ్రైడే అంటే తెలియదు. అయితే
లోకస్తుల మధ్య అంటే యేసు క్రీస్తు లేకుండా ఉన్నటువంటి వారు చచ్చినటువంటి వారితో సమానం. వారితో ఉన్నప్పుడు ప్రభువా నన్ను కనికరించినావు. సంఖ్యల చేత కదా, వారి సంఖ్యల చేత బంధించబడింది కదా. మరి మనం కూడా ఒకప్పుడు ఒక్కొక్క అలవాటు మన వ్యక్తిగతంగా మనం ఆలోచించుకుంటే, మన ఉదయంలో ఆలోచించుకుంటే మనం కూడా అడిక్ట్ అయిపోయిందిగా సంఖ్యల చేత బంధించు, కొన్ని తలంపుల చేత, ఆలోచన చేత కదా. మరి దేవుని మందిరానికి రాకుండా చెడు అలవాట్లకి మనం కూడా బంధించేటువంటి వాడు ఉంటున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డతో సహవాసం, దేవుణ్ణి ఆరాధించడం, ఒక హాలిడే వచ్చినప్పటికీ ఇంకేది వచ్చినప్పటికీ కదా దేవునితో సహవాసం తప్పితే మనకు లోకస్తులతో సహవాసము మరి నన్ను కూడా విడిపించినావయ్యా. మరి దేవునికి మనం స్థించి మరి ఆరాధించబడి ఉంటున్నాం. రాళ్లతో వాడు ఏం చేశాడంట? అన్నదిగా వాడు గాయపరుచుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే శాంతి, సంతోషము, సమాధానం లేక గాయపరుచుకున్నాడు. ఈ లోకంలో కూడా కదండి, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఏం చేస్తారు? ఉరిశిక్ష ఉరేసుకుంటారు. అంటే దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ద పీస్. అతనికి సమాధానం లేక. అయితే థ్యాంక్ గాడ్, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమాధానం బట్టి మరి దేవునికి మరి స్థుతించి మరి గణపరచబడ్డాడు కదా. ఈ 4 తలంపులతో ప్రభువా నేను అపరాధ పట్టిన వాని వల్లే నా పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిన ప్రభువా నన్ను క్రీస్తునందు నన్ను లేపి నాకు ఇచ్చినటువంటి ఈ 5 తలంపులను బట్టి ప్రభువానికి మేము చెల్లించాడు. ఒక సోదరి మరి వాక్యపు వెలుగులో ఇప్పుడు ఆలోచించుకోకై మనకు సహాయం చేయాలి. పరిశుద్ధ